సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే రజిత మేనిపల్ గారు. నమస్తే జయ. ప్రతి ఒక్కరి ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, నేను ఒక 20 ఇయర్స్ తర్వాత ఇది చేయాలి, ఒక 25 ఇయర్స్కి మా పిల్లలకి ఇది చేసేసి, ఇది చదివించేసి, అది కట్టేసి, ఇది పెట్టేసి, నా 60 ఇయర్స్కి నేను అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి ఇది సంపాదించుకొని ఇది తినేసి అంటాం కదా. అక్కడికి ఆలోచిస్తాం, అవునా కదా? నవ్వుతున్నారు మీరు. మీరు అడిగేది బాగుంది, పెట్టేసి కట్టేసి చుట్టేసి అని. అవునా కదా? జనరల్గా అదే అలాగే ఆలోచిస్తాను. నాకు ఏమనిపిస్తుంది అంటే, అసలు నువ్వు అక్కడికి వెళ్తూ కానీ ముందు ఫస్ట్ రేపేంటి డే ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ డే 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 కలిస్తేనే కదా 365 ఇయర్స్. అలాంటివి ఎన్ని కలిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? సో హౌ టు స్టార్ట్ ఏ డే? వండర్ఫుల్ క్వశ్చన్. అసలు ఇక్కడ మొత్తం సక్సెస్ లైస్ హియర్. అసలు మన సక్సెస్కి అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కనుక పట్టి దీని ఒక్క వీడియోని వర్కౌట్ చేస్తే నిజంగా కదా లైఫ్ అంతా సక్సెస్ఫుల్ అవుతుంది. ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలో తెలియకుండా ఇప్పుడు కార్ తీస్తావు, నువ్వు కార్ తీసి రోడ్డు మీదకి వెళ్ళి ఎక్కేసావు, ఎక్కడికి పోవాలో గమ్యం తెలియకుండా ఎక్కడికి వెళ్తావు? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతే ఎట్లా, రైట్? సో కాబట్టికి 100% నువ్వు లేదు కారు తీసావు, ఆ కారులో కూర్చున్న డ్రైవరు ఎక్కడికో అక్కడికి తీసుకెళ్తే నువ్వు వెళ్తావా? వెళ్ళవు కదా. సో యూ షుడ్ నో నీ డే ఎక్కడికి వెళ్ళాలి, ఆ డేని ఎలా ప్లాన్ చేయాలి. డే ప్లాన్ చేసే ముందు నైట్ పడుకునే ముందుది కూడా నేను కొంచెం ప్రెప్ చెప్తాను. ట్రైలర్, సినిమాకి ముందు ట్రైలర్ అన్నట్టు ఆ నైట్ పడుకునేటప్పుడు 99% యూ షుడ్ ప్లాన్ అండ్ నెక్స్ట్ డే. పడుకునే ముందు థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ఫుల్ డే. ఈరోజు జరిగి నువ్వు బెడ్ మీదకి వచ్చి పడుకుంటున్నావు అంటే ఈ లోపల ఎన్నో జీవితాలు అంతమయ్యి ఉంటాయి, ఎన్నో జీవితాలు భయంకరమైన ప్రాబ్లంలో ఇరుక్కొని ఉంటారు. నువ్వు అక్కడికి వచ్చావు అంటే యు రీచ్డ్ సమ్వేర్. సో గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ మన చుట్టూ ఉన్న మనుషులకి, మన చుట్టూ ఉన్న పరిస్థితులకు థ్యాంక్ యూ. మనకు నోట్లోకి 4 ముద్దులు పోవడానికి జాబా, బిజినెసా, కస్టమర్సా, ఎవరో మన ఇంట్లో పనిచేసే వాళ్ళ, అందరికీ ఒక థ్యాంక్ యూ. బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ దిస్ టుడే. అమ్మా నాన్నకి థ్యాంక్ యూ చెప్పుకొని డేని ప్లాన్ చేయండి. వీలైతే ఆ 3 గ్రేట్ఫుల్ థింగ్స్ రాయండి. వాట్ గ్రేట్ఫుల్ యు ఆర్. నీకు 10 ఉంటే 10 రాసి థింగ్స్ టు డూ లిస్ట్ టుమారో. అందులో 3 ఇంపార్టెంట్ 3 MITs విచ్ ఇస్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్స్. ఏంటివి? రేపు ప్రొద్దున చేయాల్సినవి. ఈట్ ద ఎలిఫెంట్ అంటారు. ఈట్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఫస్ట్ ఏంటంటే, నువ్వు పెద్ద రాళ్ళు ఫస్ట్ వేస్తావా? జనరల్గా మనకు ఫినిష్ చేయాలంటే చిన్న రాళ్ళు ఫస్ట్ వేస్తావా? జనరల్గా చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు వేస్తే చిన్న రాళ్ళు ఎక్కడో స్పేస్ చేసుకుంటాయి. నువ్వు పిచ్చివన్నీ చిన్నవి ఫస్ట్ వేస్తే పైన పెద్దవి పట్టవు, ప్లేస్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో 3 ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఫ్యూచర్కి సంబంధించేవి, నీ రిలేషన్కి సంబంధించేవి, ఆర్ నీ హెల్త్కి సంబంధించేవి ఏదో ఒకటి. మేడం నేను ఏం చెయ్య మేడం, నేను ఉత్తగానే ఉంటా. నీ హెల్త్కి సంబంధించింది చేయి, లేకపోతే నీ పిల్లల ఫ్యూచర్కి సంబంధించింది చేయి, లేకపోతే నీ ఒక రిలేషన్షిప్కి సంబంధించింది ఏదో ఒక ఇంపార్టెంట్ టాస్క్, లేకపోతే నీ ఫినాన్షియల్ ప్లానింగ్ ఏదో ఒకటి చేసుకున్న తర్వాత వాటిని రాయి. దాని తర్వాత నీ హెల్త్కి సంబంధించినవి. సో నీ డేని ఖచ్చితంగా ఒక 2 hours ప్లానింగ్ మాత్రం నీ గోల్ ఓరియంటెడ్గా ఉండాలి. ద మోస్ట్ మార్నింగ్ 10 to 1 లోపల పెద్ద పని అయిపోవాలి, పెద్ద చంక్ నువ్వు తినేసేయాలి. అప్పుడు కనుక దాని తర్వాత నీకు హాఫ్ ఆఫ్ ద డే అయిపోయింది కాబట్టి రిమైనింగ్ డే అంతా ఈజీ గేమ్ ఉంటుంది. నీకు ఒక ఆనందం ఉంటుంది. ఇప్పుడు అసలు బూస్ట్ అవుతుంది, అర్రే నేను పని చేసిన అని ఇంకా పెద్ద పనులు ఇచ్చేసే అనే మోడల్ ఉంటావు. సో యూ విల్ బి మోర్ హ్యాపీయర్. నీ మిగతా పనులు ఏవైతాయో ఈజియర్ వేర్లో అయిపోతుంది. సో ఇలా కనుక నువ్వు నీ డే ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా నీ డేలో ఉండాల్సిన, నేను యాజ్ ఏ టోల్డ్, పొద్దున్న లేవగానే అది ఆ విజువలైజేషన్ చేసి పడుకోండి. రేపు ప్రొద్దున ఈ డే ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎగ్జిక్యూట్ చేసావు, ఎలా సక్సెస్ అయింది, ఎంత రిలాక్సింగ్గా పడుకున్నావు, విజువలైజేషన్ చేసి పడుకో. ప్రొద్దున మార్నింగ్ లేవంగానే యూ విల్ బి మోర్ ఎంతూజియాస్టిక్. లేవంగానే మీ ఇష్టం వచ్చిన రిలీజియన్ని, లేకపోతే యూనివర్స్ని, మీ పెద్దల్ని, మీ ఇష్టదేవుడిని, ఇష్టదేవతని ఏదైనా ఒక్క మాట, నమో భగవతే వాసుదేవాయ అనుకోండి, అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, ఎనీథింగ్ అనుకొని ఒక్క మాట ముందుకు లేవంగానే భూమాతకి టచ్ చేసి భూనమనం చేసుకొని పైకి లేచిన తర్వాత
కొన్ని శ్లోకాలు ఉంటాయి, కొంతమంది కరాగ్రే వసతే లక్ష్మీకర మధ్యం సరస్వతి కరమూలైతి గోవింద, ఇట్లాంటి శ్లోకం చెప్పుకుంటే ఏపతి ఏం లేదు, నమో భగవతే వాసుదేవాయ శ్రీలక్ష్మి శ్రీమాత్రే నమః అనుకొని ముందుకెళ్ళామంటే ఏం లేదు, ఒక ఎనర్జీ లైక్ సమ్ ఇన్స్టిగేషన్. దాని తర్వాత లేచి ఫస్ట్ ఫోన్ ముట్టుకోకండి ఒక 1 hour. నీ జీవితాన్ని నీ జన్మని జయించినట్టే. మీరు అన్నట్టు అలా ఒక్కొక్క రోజు చేస్తే, ఒక్కొక్క అవర్ని నువ్వు కాంకర్ చేస్తే ఖచ్చితంగా 1 step ahead. ఫస్ట్ 1 hour ఫోన్ ముట్టుకోవద్దు. వండర్ఫుల్ విషయం అంటే ఇది. 1 దీనికి hour. మించింది ఇంకొకటి లేదు. అది ఎంత 1 hour నడుపుతారా ఇలాగా? ఆ పక్కన నెక్స్ట్ 1 hour ఏడుస్తారు, పొద్దున్న 1 hour వేస్ట్ అయిందని, మళ్ళీ ఏడవడానికి 1 hour. అదొక దండక, అదో డిప్రెషన్ మళ్ళీ మనకి. సో కాబట్టి మన సాయి నవ్వుతున్నాడు, అలాగే చేస్తాడు అనుకుంటా. సో అసలు అంటే ఇది రియాలిటీ ఆఫ్ ద లైఫ్. సో కాబట్టికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ముట్టుకోకుండా వాష్రూమ్కి వెళ్ళి మీరు ఏం చేస్తారో చేసుకుని తర్వాత వచ్చేసి ఒక్క 2 minutes ఎఫర్మేషన్స్ చదవండి. ఎఫర్మేషన్స్ ఏంటి? నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినకుండా ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ బ్లెస్డ్. సెకండ్ వచ్చేసి నీ ఫిజికల్ హెల్త్ మీద ఐఎమ్ దిస్ మచ్ వెయిట్, ఐఎమ్ హెల్దీ, మై ఎవ్రీ సెల్ ఈజ్ రీజెవనేటింగ్. అండ్ కెరియర్ వైజ్ నువ్వు ముందుకెళ్తుంటే మనీ వైజ్ ఐ అట్రాక్ట్ అబెండెన్స్ ఆఫ్ మనీ, ఆర్ ఐ అట్రాక్ట్ అబెండెన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ కంటిన్యూస్లీ. యూ కీప్ సేయింగ్. మేడం అట్లా చేస్తే వస్తుందా మేడం? అరే మేమంతా పండిపోయినాము. మనీ మంత్ర లేకపోతే ఇట్లాంటి మేనిఫెస్టేషన్ కోచ్లు ఎందుకు ఫ్లరిష్ అవుతున్నారు? నువ్వు 200% ఫెయిత్తో చెయ్యి, నీకు డోర్స్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్లోకి నడవాల్సింది నువ్వే. హలో మేడం వచ్చేస్తాయా మేడం ఇట్లా కూర్చుంటే పైనుంచి రాదు, డోర్ ఓపెన్ అవుతుంది. నువ్వు అన్నావు, నువ్వు ఒక డోర్ ముందు నించున్నావు, ఆ డోర్ వెనకాల ట్రెజర్ ఉంది, ఒక చాలా లంక బిందెలు ఉన్నాయి, నువ్వు వెళ్ళి డోర్ని కొట్టాలి కదా, నువ్వు తవ్వాలి కదా, నోరు తెరవాలి కదా, అదే అఫర్మేషన్. సో అట్లా అంతా చేయాలి. దాని తర్వాత నువ్వు రిలేషన్షిప్, ఐఎమ్ లవ్డ్, నా రిలేషన్షిప్ బాగుంది, నాది హ్యాపీ ఫ్యామిలీ, మై చిల్డ్రన్ ఆర్ సో బ్యూటిఫుల్, లైక్ మంచిగా నా భర్తది నాది మాట అనండి అబ్బా, నీకేమవుతుంది? వీటికి గంటలు టైం అవసరమే లేదు. రాసుకుని ఒక మంచి లామినేషన్ చేసి పెట్టుకొని యు రీడ్ దట్. పెద్ద బుర్ర రోజు మనకు చెప్పింది చెప్పలేం కూడా, మళ్ళీ మనకు కొత్త ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓవర్ థింకింగ్. ఇది చేస్తుంటే ఇంకొక ఆమె ఎవరో వస్తుంది నన్ను హర్ట్ చేసింది కదా అని. సో జస్ట్ డోంట్ రిపీట్ దట్ నాన్ సెన్స్ ఇన్ ద మార్నింగ్. అవుతుందా లేదా? దిస్ ఈస్ హౌ అవర్ లైఫ్. డిస్ట్రాక్షన్ టేక్స్ ఓవర్. మీరు ఎప్పుడైతే ఆ టేక్ ఓవర్ జరగక ముందే మీరు మంచి థింగ్స్ని టేక్ ఓవర్ చేయాలి. సో లైక్ ఒక పేపర్ ఉంటుంది, చదివేస్తారు. సో కాబట్టి అదొకటి చేసిన తర్వాత ఒక ఎక్సర్సైజ్ మాత్రం మస్ట్ అండ్ మీరు వాకింగ్ పోతారా, యోగా పోతారా, జిమ్ పోతారా, జుంబా పోతారా, లేకపోతే జస్ట్ ఇంట్లో ఒక 20-12 సూర్య నమస్కారాలు చేస్తారా, మలాసన్లా కూర్చుంటారా, కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగుతారా, ఒక జీరా వాటర్ తాగుతారా, ఒక ధనియా నీళ్ళు తాగుతారా. ఎందుకు మేడం అవన్నీ ఇదివరకు లేవు, బరాబర్ లేవు. బట్ ఫుడ్ ఇప్పుడు తినేదంతా మీరు అంతా సూపర్, అంటే ఎట్లా అంతా ప్యాక్డ్ ఫుడ్ ఇదంతా తాగుతున్నారు కాబట్టి ఇవి అవసరం పడుతున్నాయి. బ్లోటింగ్, మీరు కూర్చుంటున్నారు కాబట్టి బ్లోటింగ్ అవుతుంది. కాబట్టి ఇలాంటిది ఏదో ఒక చిన్న డీటాక్స్ డ్రింక్ తాగండి. తర్వాత మీ ఫుడ్లో 2 నుంచి 3 కలర్స్ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్కి మీరు తినే ఫుడ్కి వాల్యూ ఇవ్వండి. ఆ తినేటప్పుడు కూడా మీరు కాన్షియస్ ఈటింగ్ తీయండి. మనం కోటి విద్యలు కూటి కొరకే అన్నప్పుడు. సో గివ్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైము వీక్ మొత్తంలో మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి తిన్నరా ఉన్నారా అని ఒక చిన్న కాల్, 20 minutes బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్ ఒక్క మాట మాట్లాడండి. ఇద్దరు హస్బెండ్కి కానీ, హస్బెండ్ వైఫ్ కానీ, అమ్మా నాన్నలకు పిల్లలు కానీ, పిల్లలకు అమ్మా నాన్న కానీ. దట్ మేక్స్ బాండింగ్స్ మోర్ కనెక్టెడ్ లైఫ్. ఎక్కడికి పోయి వచ్చినా మళ్ళీ పక్షులమందరం ఇంటికే చేరతాం కాబట్టి, ఎక్కడో వెళ్ళిపోయి వచ్చేసి మొహాలు చూసుకున్నప్పుడు కనెక్షన్ ఉండదు కాబట్టి, ఎక్కడున్నా నువ్వు నా కోసం ఉన్నావు, నేను నీ కోసం ఉన్నా, నేను మీకోసం ఉన్నాను అని తెలిపేదే ఈ బంధాలు. ఫోన్లు ఎవరికో ఫోన్ చేసి హౌ ఆర్ యూ ఆపండి. వీటి మీద ఒక ఇంకో సపరేట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది అక్క, చేస్తాను మీతో. డన్. సో నేను బాండింగ్స్ మీద, సో ఇదంతా చేసుకున్నాక ఈవినింగ్ వచ్చాక చక్కగా ఫ్రెష్ అయ్యారు అంటే ఒక మంచిగా మీ ఫేవరెట్ పర్సన్ ఆర్ మీ ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది ఇంట్లో. నాకు ఒక మూల ఉంటుంది, ఆ మూలలో అక్కడే కూర్చుంటాను నేను ఏమైనా. సో అక్కడ ఒక మంచిగా కాఫీయా, టీయా, లేకపోతే మీ ఇంటి బయట బయట కూర్చొని తాగుతారా, ఒక చిన్న గ్రీన్ టీయా, కాఫీయా ఏదైనా ఒకటి తాగేసి రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళా రాత్రి హెల్దీగా 7 లోపల ఒక ఫుడ్ తిని ఆ తర్వాత మీ విన్స్ రాయండి. ఇందాక విన్స్, ఈరోజు మీరు 3 ఇంపార్టెంట్ టాస్క్లు పెట్టుకున్నాము, ఆ విన్ ఎంత చేశారు. చెయ్యలేదు బ్లేమ్ చేసుకోకండి, నేను వేస్ట్, నా వల్ల కాదు, నేనేం చేయలేదు. పర్వాలేదు, చెయ్యలేదా, ఎందుకు చేయలేదు, కారణం ఏంటి, దాన్ని నెక్స్ట్ డేకి ట్రాన్స్ఫర్ చేస్తూ 4th రాయండి.
సో ఈ 4ని ఫినిష్ చెయ్యండి. సో కాబట్టి యూ నీడ్ టు బి అకౌంటబుల్ టు యువర్ వన్. ఎవరో వచ్చి చెప్పొద్దు, యువర్ డే ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఈ డే నీ చేతిలో లేదా, నిన్ను వేరేలా వాళ్ళు వాడతారు. నీ డే ప్లానింగ్ నీ లేకపోతే వేరే వాళ్ళ డే ప్లానింగ్లో నువ్వు ఉంటావు. ఎస్, షాపింగ్ పోయాలా, లేకపోతే ఏదో వాళ్ళకి పని ఉంది దా అనగానే నిన్ను వేసుకుపోతారు. అట్లా చాలా మంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది లేడీస్కి. ఇప్పుడు ఒక 11 మంది క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళకు గోల్ ఉంది, కొన్ని వేల మందికి లేదు. ఆ టైంలో కూర్చొని చూస్తుంటారు, వీళ్ళకేం గోల్ లేదు. సో యూ నీడ్ టు ఫైండ్ యువర్ ఓన్ గోల్. సో యూ నీడ్ టు ప్లాన్ యువర్ డే. మేడం క్రికెట్ చూడడం తప్ప లేదు, బట్ ఆ క్రికెట్ చూసే ముందు డిడ్ యూ ఫినిష్ యువర్ గోల్, యువర్ టాస్క్. వాళ్ళ టాస్క్ ఉంది, వాళ్ళు ఆడుతున్నారు, తప్పు లేదు. నీకు రిక్రియేషనల్ యాక్టివిటీ 100%, నేను అసలు చెప్పడం లేదు. బట్ నీ గోల్ ఏంటి, అది రీచ్ అయ్యావా లేదా? ఒక సినిమా రిలీజ్ ఉంది, ఎక్కడి నుంచో నువ్వు దూసుకుని వెళ్తున్నావు, ఎక్కడి నుంచో వస్తున్నావు, అక్కడ తోపులాటలో భరిస్తున్నావు, ఏమో ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు. నీ గోల్ ఏంటి? తర్వాత సినిమా చూడలేవా? వాళ్ళ సినిమాని, వాళ్ళ ప్రేమను నువ్వు ఎంకరేజ్ చెయ్యి, నేను అది తప్పే లేదు. బట్ నీ గోలు, నీ ఇంటి వాళ్ళ గోలు, నీ వాళ్ళ డబ్బులు, నువ్వు అవన్నీ ఎందుకు వృధా చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఫ్యానిజం వేరుమా, దానికి నీకు నువ్వు అదే ఎవరైనా ఒక మంచి వర్క్షాప్ పెడతాము రారే, దీంట్లో నీ ఎదుగుదల ఉంది కదా, నువ్వేదో మారొచ్చు కదా, అక్కడ ఏం మారుతున్నావు? నేను యాంటీ కాదు, ఈవెన్ ఐ లవ్ ఫ్యూ పీపుల్. అడ్మైర్ చేయండి, వాళ్ళని రెస్పెక్ట్ చేయండి యాజ్ అ పీపుల్. మీకు నచ్చితే మీరు రీక్రియేషన్కి సినిమాకి పోండి, తప్పే లేదు. బట్ ఏం జరుగుతుంది? లక్షల మంది ఒక చీకట్లల్లా ఎక్కడెక్కడికో ట్రావెల్ చేసి పోయి మీరు ఇంటికి వస్తారా లేదా అని ఒక భయంకరమైన జీవితం బ్రతుకుతున్నాం. బస్సులో పోయినా ప్రాణహాని ఉంది, నువ్వు ఏరోప్లేన్లో పోయినా అట్లాగే ఉంది, ఒక ట్రైన్లో పోయినా అట్లాగే ఉంది, ఒక బండి మీద పోయినా అట్లాగే ఉంది. ఎక్కడికి పోయినా ఒక నమ్మకం లేని బ్రతుకులు. మరి అలా అని మేడం ఎక్కడ పోయినా ఎలా పోయినా అవుతుంది కదా మేడం అని అట్లా మాట్లాడవద్దు. ఈ డబ్బులు నువ్వు వేరే ఒక ఆర్ఫనేజ్కి నీ హీరో పేరు, నీ హీరోయిన్ పేరు చెప్పి, అది నీ హీరో కూడా మెచ్చుకుంటాడు, నీ డైరెక్టర్ కూడా సో నాకు డేని వేస్ట్ చేస్తే చాలా కోపం వస్తుంది జయ, చాలా కోపం వస్తుంది. ఎందుకంటే నీ జీవితం ఒక్కొక్క డే నీ మెమరీలో ఉండిపోవాలి. ఈ రోజు కదా ఇలా చేశాను, ఈ రోజు నేను పడుకునేటప్పుడు చాలా తృప్తిగా పడుకుంటాను. ఈ వీడియో ఎవరు చూస్తారో నాకు సంబంధం లేదు. మీరు రాగానే మేడం మీరు రీచ్ అవ్వకపోతే కోపం వస్తుందా రజిత గారు అని, లేదు అస్సలు రాదు. నా కర్మ, నా ధర్మం, నా బెస్ట్ మీకు ఇవ్వడం. దాంట్లో 1,00,000 వ్యూస్ లేకపోవచ్చు, 100 వ్యూలలో 10 మంది ఫాలో అయినా నేను విన్. నాకు వ్యూస్తో సంబంధం లేదు. అందులో ఒకరు వచ్చి నాకు అట్లా 100 మంది వచ్చి చెప్తున్నప్పుడు ప్రతి డే మై డ్రైవింగ్ ఫోర్స్ ఇస్ దిస్. ముందు నా డ్రైవింగ్ ఫోర్స్ నా బిడ్డలు ఉండే, ఈరోజు ఇన్ని మంది బిడ్డలు ఉన్నారు. సో దిస్ ఈస్ హౌ ఐ లివ్. ప్యాషన్, నా ప్రొఫెషన్ ఇస్ సేమ్. దిస్ ఈస్ హౌ మై ఎనర్జీ కమ్స్. సో కాబట్టి ప్రతి దాంట్లో కమెంట్ చేయరా చేస్తారు, మేడం మీకు తెలుగు రాదా అంటే అసలు అట్లా కాదు, నేను అట్లా చెప్పట్లేదు. సడన్గా వస్తుంది, అరే మంచిగా చెప్పిన తెలుగు ఇన్ని నేర్చుకోవచ్చు కదా, ఇంగ్లీష్ నన్ను ఎందుకు కమెంట్ చేయాలా నువ్వు? నాకు వచ్చింది ఏదో చెప్తున్నాను కదా, చెప్పొద్దని చెప్పట్లేదు కదా. నేను తెలుగు మాట్లాడినప్పుడు వినట్లేదా? అక్కడ ఒక సటారికల్ ఒక మెసేజ్, ఇంగ్లీష్ తెలుగు రాదా మీకు? రే ముందంతా మాట్లాడింది తెలుగే ఉంటుంది, ఒక పదం రాగానే నువ్వు ఇంగ్లీష్ వేసుకుంటే అట్లాగా నేనేమైనా పట్టించుకుంటానా? మరి దానికి అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఇప్పుడు నీ ఒక్కడి కోసం నేను మాట్లాడితే ఇంగ్లీష్ ఎందుకు మధ్యలో? చచ్చేంతమంది నార్త్ ఇండియన్స్ నన్ను అందులో చేయమని అడుగుతున్నారు. వాళ్ళకి ముక్కలని అటాచ్ చేసుకొని వాళ్ళు కూడా చూస్తున్నారట. సో దిస్ ఈస్ హౌ వర్క్స్. ద బెస్ట్ యు ఆర్ డూయింగ్, డూ ఇట్. అంతే. నువ్వు అందరికి మూలంగా నువ్వు కస్టమైజ్ చేయలేవు. బట్ మ్యాటర్ ఈస్ సో కస్టమైజ్డ్, కంటెంట్ ఈస్ కస్టమైజ్డ్, అది ఎవరికైనా వర్కౌట్ అవుతుంది. 100% నేను గ్యారంటీ ఇస్తా. నా లైఫ్ అట్లా వర్కౌట్ అయింది కాబట్టి ప్లాన్డ్ గా వెళ్ళాలి 100%. ఈచ్ డే మీరు అన్నారే, మీరు ఒక్కొక్క డే ప్లాన్ చేసుకుంటే, ఒక్కొక్క 1 hour ప్లాన్ చేసుకుంటే ఇకిగైని ఫాలో అవ్వండి. ఇకిగై రూల్ ఇస్ సో గుడ్. ఇకిగై రూల్లో సేమ్ అట్లానే ఏంటంటే లైక్ యూ వర్క్ ఫర్ 30 minutes ఆర్ 40 minutes అండ్ ఒక 10 minutes అట్లా బ్రేక్ తీసుకోండి. దెన్ చంక్స్ వర్క్, రిఫ్రెష్, లేసి మళ్ళీ దాని గురించి ఆలోచించొద్దు. కంప్లీట్ అపోజిట్. జస్ట్ ఒక మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేయండి, లేకపోతే ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి, ఇష్టమైన ఫుడ్ తినండి, కాళ్ళు చెప్పులు విప్పి గ్రాస్లో నడవండి. యూ రీజనరేట్ అండ్ కమ్ అండ్ వర్క్. సో దట్ ఇకిగై ప్రిన్సిపల్ ఆల్సో వర్క్స్.
సో కాబట్టి టైం బాక్సింగ్ చేసుకోండి, ప్రాపర్గా డే ప్లాన్ చేయండి. ఓ మై గాడ్, దట్ ఈస్ లైక్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. మీ గోల్ మీరు ఒక 10 సంవత్సరాలు అనుకుంది 1 yearలో రీచ్ Complete అవుతారు. దిస్ చేసేది. ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ టిప్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయ.